లో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శివనగర్ సిపిఐ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ బాషామియా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. లేకపోతే భారీ స్థాయి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటే విషయం, ఈ రోజు చూసుకుంటే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వాల కంటే మెరుగు చేస్తాం, ఎన్నికల ముందు ఇచ్చిన ఆ వాగ్దానాలను నెరవేర్స్తామని చెప్పి ఈ రోజు 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా సర్వే చేయలేదు. ఇంతవరకు కూడా పట్టాలు ఇస్తలేదు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దాదాపు 23-24 సంవత్సరాల కాంచి భూపోరాటం చేసి అక్కడ స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నాక కూడా వాళ్ళకు కూడా సర్వే చేసి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 27వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. అదే రకంగా 1వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్లో జిల్లాలో మార్కండే నగర్ అవుతుంది, అంబేద్కర్ నగర్ అవుతుంది, లక్ష్మీపురం అవుతుంది, రామ సుధీరేందర్ నగర్ అవుతుంది. ఇక్కడ అనేక 3000 కుటుంబాలు ఉన్నాయి. తక్షణమే మీరందరూ సర్వే చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు కిరాయి కట్టబోదామంటే కిరాయి కట్టలేని పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరి 10,000 నుండి 5,000 నుండి కిరాయిలు కట్టాలంటే ఈరోజు ధరలు చూసుకుంటే ఆకాశాన్ని అడుగుతున్నాయి. పని చేద్దామంటే పని దొరకడం లేదు. అలాంటి పరిస్థితులలో పేదలు ఎలా బతకాలి? ఖచ్చితంగా సర్వే చేసి పట్టాలు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని